శుభవార్తతో కొత్త సంవత్సరం వచ్చేసింది. మరి ఈ 2024 ఎలా ఉండబోతోంది? ప్రపంచ స్థాయి జ్యోతిష్య శాస్త్రవేత్తలు, ఆధ్యాత్మికవేత్తలు ఈ ఏడాది గురించి ఊహించిందేమిటి? ఏం జరగబోతోంది? ప్రపంచంలో పెను మార్పులు సంభవించబోతున్నాయా? లేదంటే అద్భుతాలు జరుగుతాయా? ప్రపంచమంతా ఆసక్తికరంగా ఎదురుచూసే నోస్ట్రాడామస్ కాలజ్ఞానంలో 2024 సంవత్సరం గురించి ఏం చెప్పారన్నది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా, ఉత్కంఠగా మారింది. రెండు 2024లో అద్భుతాలు జరగబోతున్నాయా? కొత్త ఏడాది పెనుమార్పులు సంభవిస్తాయా? ఊహించని విధంగా వాతావరణ మార్పులుంటాయా? సునామీ వచ్చి ప్రపంచం పరేషాన్ అవబోతోందా? భారత్ చైనా మధ్య వివాదం ముదరబోతోందా? ఈ భూగోళానికి ఏమవబోతోంది? కొత్త ఏడాదికి ప్రపంచమంతా ఘనంగా స్వాగతం పలికింది, కేరింతలు కొట్టింది. కొత్త ప్రతిజ్ఞలు, కొత్త ఉత్సాహం, కొత్త ఆశయాలు, కొత్త ఆకాంక్షలు, కొత్త లక్ష్యాలు. ఒక్కటేమిటి, కొత్తొక వింత అన్నట్టుగా జనమంతా కొత్త ఏడాది 2024కి ఘన స్వాగతం పలికేశారు. మరి ఈ ఏడాది భూగోళానికి ఎలాంటి సిగ్నల్స్ ఇవ్వబోతోంది? ఏం మార్పులు జరుగుతాయన్నది చాలా ఉత్కంఠగా, ఆసక్తికరంగా మారింది. ఈ ఏడాది గురించి ఎప్పుడో కాలజ్ఞానంలో రాసుకున్న ఘటనలు కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా తెరపైకొస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా ప్రపంచస్థాయి కాలజ్ఞానిగా పేరున్న నోస్ట్రాడామస్ జోస్యం ఏంటన్నది ఉత్కంఠగా మారింది. మనకు ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం ఎలా ఉంటుందో ప్రపంచ దేశాల్లో కొన్ని నమ్మకాలున్నాయి. ముఖ్యంగా భవిష్యత్తును వాస్తవికంగా అంచనా వేసిన ప్రఖ్యాత ఆస్ట్రాలజీ నిపుణుల మాటల్ని కొన్ని దేశాల్లో బలంగా నమ్ముతారు. వారు చెప్పినవి ఏటేటా నిజమవుతుండడంతో ఇలాంటి భవిష్యవాణి గురించి ప్రపంచమంతా ఆసక్తి నెలకొంటుంది. ఇప్పుడు ఫ్రెంచ్ కాలజ్ఞాని, 16వ శతాబ్దానికి చెందిన సిద్ధాంతకర్త నోస్ట్రాడామస్ భవిష్యవాణిలో ఈ ఏడాది 2024 గురించి ఏం చెప్పారన్నది కీ పాయింట్గా మారింది. ప్రపంచవ్యాప్తంగా నోస్ట్రాడామస్ కాలజ్ఞానంపై చాలామంది ఆసక్తి చూపుతుంటారు. ఇందులో కొన్ని భయంకరమైన నిజాలుంటాయి. ఆయన భవిష్యత్తు గురించి అంచనా వేసి చెప్పినవి గతంలో ఎక్కువ జరగడంతో ఈ ఏడాది గురించి జనంలో భయాలు, కొంత ఉత్కంఠ, ఇంకొంచెం ఆందోళన కనిపిస్తున్నాయి. కాలజ్ఞానంలో ప్రపంచవ్యాప్తంగా పేరున్నవారు కొందరే ఉన్నారు. అందులో నోస్ట్రాడామస్ ఒకరు. ఈయన ఫ్రాన్స్ దేశానికి చెందిన వ్యక్తి. అలాగే బల్గేరియా దేశానికి చెందిన బాబా వంగా కూడా కాలజ్ఞానిగా పేరు గడించారు. ఆయన చెప్పినవి కూడా చాలా వరకు జరగడంతో ప్రపంచమంతా వారు 2024కు సంబంధించి ఎలాంటి విషయాల్ని ముందే ఊహించి ప్రస్తావించారన్నది కీలకంగా మారింది. ఫస్ట్, నోస్ట్రాడామస్ 2024 గురించి ఎలాంటి భయంకరమైన విషయాలు జోస్యం చెప్పారో చూద్దాం. భవిష్యత్తును చాలా వాస్తవికంగా అంచనా వేసే నోస్ట్రాడామస్ ఈ ఏడాది గురించి కొన్ని భయంకర విషయాల్ని ముందే రాసుకున్నాడు. ప్రపంచంలో జరగబోయే అనేక షాకుకు గురిచేసే సంఘటనల్ని తన పుస్తకం ది ప్రొఫెసీస్లో రాశాడు. పుస్తకంలో అనేక సందేహాలు, సందిగ్ధతలు ఉన్నప్పటికీ హిట్లర్ ఆవిర్భావం, జాన్ కెనడీ హత్య, 9/11 బాంబు దాడులు, కోవిడ్-19 మహమ్మారి మొదలైన అనేక చారిత్రక సంఘటనల్ని అతను సరిగ్గా అంచనా వేశాడు. నోస్ట్రాడామస్ను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన చెప్పిన వాటిలో మెజారిటీ నిజమయ్యాయి. భవిష్యత్ ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. రేపేం జరుగుతుందన్నది చాలామంది అప్రస్తుతం అనుకుంటారు. కొందరు ఊహిస్తారు. ఆ ఊహలు కొందరి విషయంలో నిజమవుతాయి. అందులో నోస్ట్రాడామస్ది కీలకమైన కాలజ్ఞానం. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా సముద్ర సరిహద్దు సమస్యలు పెరిగాయన్నాడు. ప్రతి చోట అల్లకలోలం ఉంటుందని తన పుస్తకంలో జోస్యం చెప్పారు. నోస్ట్రాడామస్ కథకుడు మారియో రీడింగ్ ప్రకారం ఇంగ్లాండ్ రాజకుటుంబంలో ప్రిన్స్ హ్యారీ కింగ్ చార్లెస్ III వారసుడవుతాడు. మరోవైపు చైనా, తైవాన్ మధ్య యుద్ధం జరుగుతుందని, అది కూడా ప్రత్యేకించి నావికా యుద్ధం జరగవచ్చని ఆయన అంచనా వేశారు. అంతేకాదు, నోస్ట్రాడామస్ తన పుస్తకంలో 2024 సంవత్సరంలో తీవ్రమైన వాతావరణ విపత్తులు, కరువులు, కార్చిచ్చులు, విపరీతమైన ఉష్ణోగ్రతలు మొదలైన వాటిని చూస్తారని, దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన వాతావరణ సంఘటనలు, కరువు పెరుగుతుందని అంచనా వేశాడు నోస్ట్రాడామస్.
ఇవే నిజమైతే పెను సవాళ్లకు సిద్ధంగా ఉండాల్సిందేనన్న సంకేతాలిచ్చినట్టే. క్యాథలిక్ పోప్ స్థానంలో మార్పు వస్తుందని, వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించి కొత్త పోప్ను ఎన్నుకుంటారని ఆయన అంచనా వేశారు. మనం నోస్ట్రడామస్ అంచనాని తక్కువగా అంచనా వేయలేం. ఎందుకంటే 2023లో ఉక్రెయిన్కు ఇబ్బందులొస్తాయని, గోధుమల ధర పెరుగుతుందని చెప్పారు. అంతా చెప్పినట్టే జరిగింది. 2024లో కూడా చాలా భయాల్ని ఆయన మోసుకొచ్చారు. నిజానికి భవిష్యవాణి చెప్పేవారు ఒక 10 విషయాలు చెబితే అందులో కొన్ని జరగచ్చు, కొన్ని జరగకపోవచ్చు, మెజారిటీ జరగచ్చు, మెజారిటీ విషయాలు నిజం కాకపోనూ వచ్చు. అయితే ఇది నమ్మకాలకు సంబంధించిన వ్యవహారం. చాలా వరకు నిజమైతే ఒక ఆందోళన పెరగడం సహజమే. నోస్ట్రడామస్ ఈ ఏడాదిలో భారీ సునామీ వస్తుందని జోస్యం చెప్పారు. ఇది మొత్తం వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. మరోవైపు సహజ తుఫాన్లు ఉండవని, దీని కారణంగా కరువు సంభవిస్తుందని చెప్పుకొచ్చారు. ఒకవైపు కరువు, మరోవైపు అతివృష్టి సంభవిస్తుందన్నారు. అంతేకాకుండా 2024లో భారత్ చైనా వివాదం ఏర్పడుతుందని, ఇది హిందూ మహాసముద్రంపై ప్రభావం చూపేంతగా ఉంటుందని నోస్ట్రడామస్ జోస్యం చెబుతోంది. ఈయన కేవలం కొన్ని ప్రాంతాల్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యవాణి చెప్పలేదు. అన్ని దేశాల పరిస్థితిని అంచనా వేశారు. నోస్ట్రడామస్ రాసుకున్న విషయాల్ని సరిగ్గా డీకోడ్ చేయగలిగితేనే దాని అసలైన అర్థం బయటకొస్తుంది. దాన్ని వేరువేరు అంశాలకు అన్వయిస్తే పరిస్థితి మరోలా ఉంటుంది. యుద్ధాలు, నావికా యుద్ధాల్ని ఊహించారు. ఎరుపు ప్రత్యర్థి అనే పంక్తులున్నాయి. అంటే దానర్థం చైనా లేదంటే ఉత్తర కొరియా దూకుణ్ణి ఊహించవచ్చు అంటున్నారు. చతుర్భుజం సింబల్ సముద్రంలో ఘర్షణను సూచిస్తుంది. అంటే నావికా యుద్ధానికి ఏడాది బలమైన అవకాశం ఉందంటున్నారు.